హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది అండ్ అలాగే కౌన్సిలింగ్ డిలే అవుతున్నారు కదా, అసలు కారణం ఏమిటి? ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, త్వరలో కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే కౌన్సిలింగ్ ఎందుకు డిలే అవుతుందంటే, ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు కళాశాలలు సీట్లకు సంబంధించి ఏఐసిసిఐటి ఇచ్చిన అనుమతుల ప్రకారం ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సిలింగ్ చేపట్టనున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా కూడా హైకోర్టు ప్రభుత్వ ఆదేశం మేరకు సో దానికి సంబంధించి ఫీజుల విషయంలో మనకి ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సీట్ల విషయంలో కూడా ఏఏసీ ఆమోదం తెలిపిన తర్వాత మన కౌన్సిలింగ్ వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో కౌన్సిలింగ్ మనకి తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ప్రతిదీ కూడా దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను. అది చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. మీరు కౌన్సిలింగ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ప్రతిదీ కూడా ఈ లింక్లో అయితే ఉంటాయి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.